హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కూర చేసేటప్పుడు పొడి కారానికి బదులుగా ఈ మసాలా కారం చేసుకొని వేసుకోండి. కూర ఇంకా రుచిగా తయారవుతుంది. నేను ఏ ఇంగ్రీడియంట్స్తో ఎంత క్వాంటిటీలో ఈ మసాలా కారం తయారు చేసుకున్నానో చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు ట్రై చేసి చేసుకోండి. నేను హాఫ్ కేజీ కారానికి ఈ మసాలా కారం తయారు చేసుకుంటున్నానండి. దీనికి 100 గ్రాముల ధనియాలు దోరగా వేయించుకుంటున్నాను. అలాగే పావు కేజీ వెల్లిపాయలు తీసుకుంటున్నాను. నేను ధనియాలు వెల్లిపాయల ఫ్లేవర్ ఎక్కువగా ఉండేలాగా ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. అలాగే 50 గ్రాముల జీలకర్ర, ఇది కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. చాలా బాగుంటుంది మసాలా కారం, కర్రీ వేసినప్పుడు మంచి ఫ్లేవరు. అలాగే 10 లవంగాలు, 4-5 చెక్కల దాల్చిన చెక్క, 5-6 యాలకులు కూడా కలుపుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే 2 టీ స్పూన్ల మెంతులు, ఇవి కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కలిపి కాసేపు చల్లారాలండి. చక్కగా చల్లారాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ పొడి కూడా కాసేపు ఆరాలి, వేడిగా ఉంటుంది. ఇడ్లీ కారపొడి అంటారు కదా, ఈ కారపొడి కూడా ఇడ్లీ నెయ్యి వేసుకొని ఈ కారపొడి నంచుకొని తింటే అల్టిమేట్ సూపర్ ఉంటుంది. నేనంతా మిక్సీ పట్టేశాను పొడిగా. దీన్ని కాసేపు పక్కన పెట్టి 5 మినిట్స్ ఆరాక పొడి కారంలో కలుపుకుంటానండి. చక్కగా ఆ పొడి కారము ఈ పొడి చక్కగా కలిసేలా కలుపుకోండి. మీరు వంకాయ పూర్ణం చేసేటప్పుడు ఉల్లిపాయ, ఎండు కొబ్బరి, పల్లీలు పొడి చేసి నువ్వులు చేస్తారు కదా, దానిలో ఈ పొడి కూడా కలిపేసి డైరెక్ట్గా మిక్సీ చేసుకొని వంకాయలో పూర్ణంలాగా పెట్టుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మిక్సీ చేసుకోవడం కోసం మసాలా కారాన్ని 2 గంటల కారము, 1 పిరికెడు వెల్లిపాయలు, మళ్ళీ పైన కొంచెం కారం వేసుకుంటూ మిక్సీ చేసుకుంటున్నాను. అడుగు మెత్తగా అయిపోకుండా చక్కగా పౌడర్లా వచ్చేటట్టు మధ్య మధ్యలో మిక్సీ ఆపుకుంటూ స్పూన్తో తిప్పుకుంటూ పొడి చేసుకోండి. ఇలా మొత్తం పొడి చేసుకొని లాస్ట్ సెక్షన్లో కారము, వెల్లిపాయలు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు. ఈ ఉప్పు మొత్తం కారానికి సరిపోతుందని కాదండి, ఫ్లేవర్ బాయ్ యాడ్ చేస్తున్నాను. మీరు మళ్ళీ కూర చేసుకునేటప్పుడు ఆ కూరకు సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మిక్సీ పట్టేసి చక్కగా మొత్తం కలిపి బేషన్లో పోసుకున్నాను. వేసి చక్కగా కలుపుకోండి. కలిపి కాసేపు ఆరనివ్వండి. చక్కగా ఆరాక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. దగ్గర 6 మంత్స్ పైనే ఉంటుంది. నాకు 6 మంత్స్ సరిపోతుంది నేను చేసుకున్నది. కావాల్సినంత వరకు బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. బయట కూడా పెట్టచ్చు, ఏం పురుగు పట్టదు. కావాలంటే 2 చిటికలు ఇంగువ యాడ్ చేసుకోండి. కూర చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.